రాజకీయ నాయకుల, స్వతంత్ర సమరయోధుల పేర్లే అన్నిటికీ పెట్టే సాంప్రదాయం ఉన్న మన దేశంలో కేవలం ఒకే ఒక్క మహారాజు పేరు మీద ఇప్పటికీ రోడ్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు ఉన్నాయి. భారత జాతి సగర్వంగా చెప్పుకునే ఈ ధీరుడి పేరు వింటే నేటికి కూడా యువత రక్తంలో ఉత్సాహం ఉరకలై పారుతుంది. భారతదేశ చరిత్రలోనే ఏ మహారాజుకి లేనన్ని విగ్రహాలు ఇప్పటికీ ఈ గొప్ప వీరుడికే ఉన్నాయి. ట్రెండ్ కి తగినట్లుగా మంచి ఫేమ్ లో ఉన్న సినిమా హీరోల ఫోటోలు తప్ప మరెవ్వరి ఫోటోలు అనేవి వాహనాలపై కనబడని ఈ రోజుల్లో కేవలం ఒక రాజు ఫోటో, ఆ రాజు పేరు మాత్రం ఇప్పటికీ కూడా వాహనాల మీద స్టిక్కర్ల రూపంలో గర్వంగా మెరుస్తూనే ఉన్నాయి. వీరిని ఒక రాజుగా మాత్రమే కాదు, ఒక దేవునిగా కూడా ఎందరో ప్రజలు పూజిస్తున్నారు. ఆయనే మన ఛత్రపతి శివాజీ మహారాజ్. ఈ రోజు ఈ వీడియోలో ఛత్రపతి శివాజీ గారి జీవిత కథను, వారి జీవితంలో జరిగిన అన్ని విషయాల్లో మీకు తెలపబోతున్నాను. ఎలా ఈ స్థాయికి ఎదిగి ప్రజల గుండెల్లో నేటికి నిలిచిపోయారో ఆయన వీరగాథ వింటే మీకే అర్థమైపోతుంది. ఈ గొప్ప మహారాజు జీవిత చరిత్ర చాలా చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. సో దయచేసి ప్రతి ఒక్కరిని ఎండ్ వరకు చూడమని కోరుతున్నాను. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్ కి జస్ట్ లైక్ చేయండి చాలు. సో ఇంక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. శివాజీ మహారాష్ట్రలోని పూణే జిల్లాలోని జున్నార్ పట్టణం దగ్గరలోని శివనేరి కోటలో 1630వ సంవత్సరం ఫిబ్రవరి 19న షాహాజీ జిజాబాయి దంపతులకు జన్మించారు. వీరు మహారాష్ట్రలోని వ్యవసాయ కున్బీ కులానికి చెందినవారు. శివాజీ తల్లి జిజాబాయికి మొదటి కొడుకు తర్వాత పుట్టిన పిల్లలంతా వరుసగా చనిపోవడంతో ఈసారి ఆమె పూజించే దేవత అయిన పార్వతీ పేరునే శివాజీకి పుట్టగానే పెట్టింది. పార్వతీ దేవతని శివై అనే పేరుతో వారు పూజిస్తారు. ఈ శివై పేరు కలిసేలా శివాజీ అనే పేరును వారు పెట్టారు. శివాజీకి తన మొదటి గురువు తన తల్లే. ఆమె శివాజీకి ఇతర మహిళల పట్ల ఎలా గౌరవంగా ఉండాలో నేర్పింది. అలాగే తన పుట్టిన భూమి పైన ప్రజలతో ఎలా ప్రేమగా మెలగాలో తెలిపింది. ఇక శివాజీ తండ్రి షాహాజీ ఒక గొప్ప మహారాజు, మరాఠీ సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి. శివాజీ తన తండ్రి దగ్గర నుండి అన్ని రకాల యుద్ధ విద్యలను, రాజనీతి మెలకువలను, సరికొత్త యుద్ధ తంత్రాలను, ఇలా ఒక రాజుగా ఏమేమి నేర్చుకోవాలో అన్నిటిని కూడా చిన్న వయసులోనే నేర్చుకున్నాడు. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని తెలుసుకోవాలి మనం. శివాజీ తండ్రి షాహాజీ ఒకసారి నిజాం రాజుల్ని ఓడించగా తను గెలుచుకున్న ప్రాంతాల్లో తన సామ్రాజ్యాన్ని నెలకొల్పడానికి ప్రయత్నిస్తుండగా ఇంతలో మొఘలుల రాజులు వచ్చి మరొక రాజైన ఆదిల్ షాతో చేతులు కలిపి తెలివిగా షాహాజీని ఓడించేశారు. దాంతో ఓడిపోయిన షాహాజీకి ఆదిల్ షా రాజు ఒక షరతును పెట్టాడు. అదేమిటంటే ప్రస్తుతం షాహాజీ నివసిస్తున్న పూణే ప్రాంతాన్ని వదిలి బెంగుళూరుకి వెళ్లిపోవాలి అని అన్నాడు. ఈ షరతుకి శివాజీ తండ్రి షాహాజీ రాజు తన సొంత ప్రాంతమైన పూణేని వదిలి నేను వెళ్తాను, కానీ తన సొంత ప్రాంతాన్ని మరొకరి చేతిలో పెట్టనని, తన కుటుంబమే ఈ ప్రాంతాన్ని చూసుకుంటుందని సంధి కుదుర్చుకుని వెళ్లిపోతాడు. ఇక ఈ పూణే ప్రాంత బాధ్యతలన్నీ కూడా షాహాజీ తన భార్యకు అనగా శివాజీ తల్లికి అప్పగిస్తాడు. షాహాజీ పూణేని వదిలి వెళ్లే ముందు తన కొడుకు శివాజీకి అన్ని విద్యలను నేర్పి, అలాగే కొందరు ముఖ్య అనుచరులతో రాజనీతి వ్యవహారాలను నేర్చుకునేందుకు అన్నిటినీ సమకూర్చి ఇక తను బెంగళూరుకి వెళ్లిపోయారు. ఇలా తండ్రికి దూరంగా పెరిగిన శివాజీ తన తండ్రి ఓటములను క్షుణ్ణంగా అధ్యయనం చేసి తక్కువ కాలంలోనే అన్ని యుద్ధ తంత్రాల్లో నిష్ణాతుడై ఎలా అయినా తన తండ్రి స్థాపించిన ఈ మరాఠీ సామ్రాజ్యాన్ని మరింత విస్తరింపజేయాలి, పెంచాలి అనే లక్ష్యంతో ముందుకు నడుస్తాడు. ఇలా అన్ని విధాల సిద్ధమైన శివాజీ కేవలం తనకు 17 ఏళ్ల వయసున్నప్పుడే తన మొట్టమొదటి యుద్ధాన్ని బిజాపూర్ సామ్రాజ్యంపై ప్రకటించి వారిని ఓడించి వారి కోటల్ని తన సొంతం చేసుకున్నాడు. తర్వాతి 3 సంవత్సరాల్లో కొండన రాజ్గఢ్ కోటలను కూడా గెలిచి తన యుద్ధాన్ని ప్రారంభించిన 3 ఏళ్ల వ్యవధిలోనే పూణే ప్రాంతం మొత్తాన్ని తన స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు. ఇక అసలైన ఘట్టం అనేది ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది. ఒకప్పుడు శివాజీ తండ్రి షాహాజీని ఓడించి బెంగుళూరుకి పంపించేసిన ఆదిల్ షా రాజు శివాజీ ఎదుగుదలను చూసి సహించలేకపోయాడు. ఇంతలోనే శివాజీ ఈసారి ఏకంగా ఆదిల్ షా రాజు యొక్క కొన్ని కోటలను సైతం గెలిచి సొంతం చేసుకున్నాడు. ఈ ఓటమిని జీర్ణించుకోలేని ఆదిల్ షా శివాజీని మానసికంగా దెబ్బతీసేందుకు గాను బెంగుళూరులో ఉంటున్న శివాజీ తండ్రి షాహాజీని బంధించాడు. ఆ తర్వాత శివాజీ పెద్దన్న కూడా బెంగళూరులోనే ఉండటంతో అతన్ని పట్టుకునేందుకు ఒక సైన్యం, అలాగే శివాజీని పట్టుకునేందుకు ఒక సైన్యం, ఇలా 2 సైన్యాలను ఆదిల్ షా పంపగా అన్నదమ్ములిద్దరూ కలిసి ఆ సైన్యాలను ఓడించారు. దాంతో శివాజీ తన తండ్రిని బంధ విముక్తుని చేసుకుంటాడు. ఇలా మరోసారి ఓటమి భరించలేని ఆదిల్ షా ఈసారి మరొక పన్నాంగం పన్నాడు. యుద్ధ భయంకరుడిగా పేరు పొందిన అజల్ ఖాన్ అనే ఒక రాజుతో చేతులు కలిపి అతన్ని శివాజీ పైకి యుద్ధానికి పంపాడు.
అయితే ఈ అజల్ ఖాన్ రాజు ముందుగా శివాజీ బలాలను బలహీనతలను తెలుసుకుంటాడు. శివాజీ యొక్క మెరుపు దాడి, గొరిల్లా యుద్ధ పద్ధతులను తెలుసుకోవడంతో శివాజీని కోటలో ఓడించడం అసాధ్యం కనుక శివాజీని ఓడించడం అనేది యుద్ధ భూమిలో మాత్రమే సాధ్యమని గ్రహించి ఎలా అయినా శివాజీని యుద్ధ భూమిలోకి దించేందుకు, అతను రెచ్చగొట్టేందుకు శివాజీ ఇష్టదైవమైన భవానీదేవి దేవాలయాలను కూల్చేస్తాడు. ఇవన్నీ తెలుసుకున్న శివాజీ ఏమాత్రం తొందరపడకుండా శత్రువు పన్నాగాలను అర్థం చేసుకుని నేను ప్రస్తుతం యుద్ధానికి సిద్ధంగా లేనని అజల్ ఖాన్ రాజును చర్చలకు రమ్మని ఆహ్వానిస్తాడు. దాంతో కోట దగ్గర ఇద్దరు సమావేశం అవడానికి ఒప్పందం కుదుర్చుకుని అంగీకరిస్తారు. ఇక సమావేశం జరిగే రోజు రానే వచ్చింది. అజల్ ఖాన్ రాజు యొక్క వక్రబుద్ధి గురించి ఒక అవగాహన ఉన్న శివాజీ తన దుస్తుల లోపల ఒక ఉక్కు కవచాన్ని ధరించి ఒక పిడిబాకుని అంటే పులిగోరుని దుస్తుల్లో దాచుకుని సమావేశానికి వెళ్తాడు. ఇక ఇద్దరు కలుసుకుని తమ అంగరక్షకులతో గుడారంలోకి వెళ్లి చర్చలు జరుపుతుండగా అజల్ ఖాన్ రాజు తన వక్రబుద్ధితో తన కత్తిని తీసి ఒక్కసారిగా దొంగ దెబ్బగా శివాజీని పొడిచేందుకు దాడి చేస్తాడు. కానీ శివాజీ ఉక్కు కవచం ధరించడం వలన ఆ కత్తిపోటు నుంచి తప్పించుకున్నాడు. ఇక వెంటనే తన దగ్గర ఉన్న పిడి పులిగోర్లతో ఆజ్కల్ ఖాన్ పొట్టను ఉగ్ర లక్ష్మీ నరసింహ వలె చీల్చి చెండాడుతాడు. తన దగ్గర నుంచి ఆజ్కల్ ఖాన్ తప్పించుకొని బయటకు పారిపోతుండగా ఒక్క వేటకి శివాజీ అతని తల తెగి పడిలా నరికేశాడు. దాంతో ఈ సంఘటనతో, ఈ విజయంతో శివాజీ పేరు అనేది మహారాష్ట్ర అంతా మారుమోగిపోయింది. ఇది గమనించిన బీజాపూర్ సుల్తాన్ శివాజీని ఎలా అయినా తొక్కిపడేయాలని అనుకుని బలమైన యుద్ధవీరులుగా పేరు తెచ్చుకున్న ఆఫ్ఘన్ పస్తుల్ సైనికులను శివాజీ పైకి పంపగా శివాజీ తన సైన్యంతో తెలివిగా వారందరినీ చంపి విజయం సాధించాడు. దాంతో ఈ సంఘటనతో శివాజీ మహారాజు కీర్తి ప్రతిష్టలు అనేవి భారతదేశం అంతా వ్యాపించేశాయి. దాంతో ఎందరో హిందూ రాజులకు శివాజీ ఒక ఆదర్శంగా అప్పటి నుంచి నిలిచారు. శివాజీ యుద్ధ విషయాల్లో మాత్రం ఎప్పుడూ కొత్త కొత్త పద్ధతుల్ని అవలంబించేవారు. ఓటమి తప్పదు అనిపిస్తే యుద్ధం నుంచి తప్పుకోవాలి, అనుకూల సమయాన్ని చూసుకుని దాడి చేసి గెలవాలి అనే ఈ సూత్రాన్ని శివాజీ ఎక్కువగా నమ్మేవారు. దీనినే గెరిల్లా యుద్ధం అని పిలిచేవారు. తనకున్న పరిపాలనా సామర్థ్యంతో రాజ్యంలో ఒక క్రమబద్ధమైన పరిపాలనా విధానాలను ప్రవేశపెట్టాడు. శత్రువులను జయించడంలో ఎంతో నేర్పరితనాన్ని ప్రదర్శించేవారు. తన తండ్రి పరిపాలనలో కేవలం 2000 మంది సైన్యం మాత్రమే ఉండగా దానిని 1,00,000 మందికి శివాజీ పెంచాడు. శివాజీ తన సైన్యం పట్ల అత్యంత శ్రద్ధ తీసుకునేవారు. దీంతో వారంతా వారి ప్రాణాలను పణంగా పెట్టి యుద్ధం చేసేందుకు సిద్ధపడేవారు. అయితే సైనికులకు ప్రమాదం ఏర్పడే సందర్భంలో ఆయన వారిని అనూహ్యంగా అక్కడి నుంచి తప్పించేవారు. ఇలా వరుసగా ఎంతో మందిని చిత్తుగా ఓడించి మరాఠీ సామ్రాజ్యాన్ని శివాజీ ఎంతగానో పెంచారు. ఇదిలా ఉండగా 1660లో ఔరంగజేబు తన మేనమామ అయిన షాయిస్తా ఖాన్ కు 1,00,000కు పైగా బలమైన సైన్యాన్ని, ఆయుధాలని ఇచ్చి శివాజీని ఓడించి ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని రమ్మని పంపించాడు. బలమైన ఈ ఔరంగజేబు సైన్యం ముందు శివాజీ సైన్యం తల వంచక తప్పలేదు. దాంతో శివాజీ ఓడిపోవటంతో ఓటమిని ఒప్పుకొని పూణేను వదిలేసి వెళ్లాల్సి వచ్చి వెళ్లిపోయాడు. గెలిచిన ఔరంగజేబు మేనమామ షాయిస్తా ఖాన్ పూణే నగరమంతా ఆక్రమించి ఎప్పటికైనా శివాజీ మెరుపుదాడి చేస్తాడని గ్రహించి పూణే నగరమంతా చాలా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశాడు. ఇలా ఈ యుద్ధం జరిగిన 3 సంవత్సరాల తర్వాత కానీ, అనగా 1663లో ఏప్రిల్ నెలలో పూణే నగరంలో ఒక పెళ్లి ఊరేగింపు జరుగుతుండగా శివాజీ మారువేషంలో తన అనుచరులతో కలిసి పెళ్లి కూతురు తరపున బంధువుల్లో కలిసిపోయి చివరికి కోటలోకి చేరి షాయిస్తా ఖాన్ గదిలోనికి చేరుకున్నాడు. ఇక శివాజీ షాయిస్తా ఖాన్ పై దాడి చేయగా శివాజీ కత్తివేటుకు షాయిస్తా ఖాన్ 3 వేలు తెగి కింద పడ్డాయి. దాంతో వెంటనే షాయిస్తా ఖాన్ పక్కనే ఉన్న కిటికీలోంచి దూకి తన ప్రాణాలను రక్షించుకున్నాడు. ఇలా చివరికి తిరిగి శివాజీ తన సామ్రాజ్యాన్ని దక్కించుకున్నాడు. ఇక తర్వాతి సంవత్సరం అనగా 1664లో సూరత్ నగరం ప్రధాన వ్యాపార కేంద్రంగా ఉండటంతో శివాజీ సూరత్ పైన దాడి చేసి మొఘలుల ధనాన్ని, ఆయుధాలని దోచుకున్నాడు. ఈ దోచుకున్న మొఘలుల సంపదతో కొన్ని వేల మందిని కొని తన సైన్యంలో చేర్చుకున్నాడు. ఇక ఆ తర్వాత తనను దెబ్బ కొట్టిన మొఘలుల, బీజాపూర్ సుల్తానుల కోటల్ని ఒక్కొక్కటిగా గెలిచి తన సొంతం చేసుకోవడం మొదలుపెట్టాడు. ఇది చూసిన ఔరంగజేబు ఎంతో ఆగ్రహానికి గురయ్యి తన దగ్గర పనిచేస్తున్న రాజపుత్రుడైన రాజా జయసింగ్ ను శివాజీ పైకి యుద్ధానికి పంపించాడు. రాజా జయసింగ్ తో యుద్ధంలో ఓటమిని గ్రహించిన శివాజీ అతనితో సంధికి దిగాడు. దాంతో 1665 నుంచి శివాజీ ఔరంగజేబు ఆధ్వర్యంలో మొఘలుల తరపున సర్దార్గా ఉండేందుకు ఒప్పుకుంటాడు. ఇలా శివాజీ చేయడానికి గల కారణం తన మరొక శత్రువైన బీజాపూర్ సుల్తాన్లు ఓడించేందుకు ఈ ఔరంగజేబు సైన్యాన్ని కూడా వాడుకోవాలని భావించి ఇలా మొఘలుల తరపున పనిచేసేందుకు ఒప్పుకుంటాడు. ఇక తర్వాతి సంవత్సరం అనగా
1666లో ఔరంగజేబు తన 50వ పుట్టినరోజు సందర్భంగా శివాజీని అతని 6 ఏళ్ల కొడుకుని విందుకు ఆహ్వానించాడు. వారి ఆహ్వానం మేరకు శివాజీ వెళ్ళగా సభలో శివాజీని సైన్యాధికారుల వెనక వరుసలో నిలబెట్టి అవమానపరిచాడు. ఈ అవమానాన్ని సహించలేని శివాజీ ఇక అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోయేందుకు బయటకు రాగా వెంటనే ఔరంగజేబు భటులు అతని కొడుకుని బంధించి ఒక గృహానికి తీసుకెళ్తారు. నిజానికి ఔరంగజేబు శివాజీని పిలిచింది చంపేందుకే, కానీ శివాజీని చంపితే ఒక్కసారిగా మరాఠీ ప్రజలంతా తిరగబడతారు, చెలరేగుతారని అర్థమయ్యి శివాజీని బంధించాడు. ఇలా కొన్ని నెలల పాటు శివాజీ మరియు అతని కొడుకు ఔరంగజేబు దగ్గర జైల్లో బందీలుగా ఉండిపోయారు. ఇక ఎట్టకేళ్లకు ఒక రోజు శివాజీ తెలివిగా అక్కడి నుంచి పనివాళ్ల రూపంలో మారువేషం మార్చుకుని తన కొడుకుని పల్లబొట్టలో పెట్టుకుని ఇలా తప్పించుకున్న శివాజీ చివరకు రాయగఢ్కి చేరుకున్నారు. ఒక 2 సంవత్సరాల వరకు శివాజీ మొఘలులపై ఎలాంటి దాడికి దిగకుండా సంధికి కట్టుబడి ఉన్నాడు. అయినా కూడా మొఘలుల సైన్యం మెదలకుండా ఉండకుండా మళ్లీ శివాజీపై దాడి చేశారు. కానీ ఈసారి వారి ఎత్తులో పారలేదు. వారందరినీ శివాజీ ఘోరంగా చిత్తు చేసి ఓడించాడు. మరోవైపు ఔరంగజేబు శివాజీ బలహీనుడైపోయాడులే, తన వల్ల ఎలాంటి ప్రమాదం ఇక రాదులే అని శివాజీని తక్కువ అంచనా వేశాడు. కానీ ఈ వైపున శివాజీ బయటకు తెలియకుండా రహస్యంగా తన పనులు చేయడం మొదలుపెట్టాడు. దాంతో చివరికి 1670 నాటికి 1,00,000 మంది సైన్యంతో, ఆయుధాలతో, గుర్రాలతో, నౌక వ్యవస్థతో మొఘలుల కోటలపై వరుసగా శివాజీ యుద్ధాలు చేస్తూ ఏమాత్రం అలసిపోకుండా దెబ్బ మీద దెబ్బతీస్తూ రావడంతో చివరికి మొఘలుల సైన్యం శివాజీని ఎదిరించలేక ఓడిపోయింది. ఇలా తన జ్ఞానంతో ఎన్నో యుద్ధాలను గెలిచిన శివాజీకి 1674 జూన్ 6న రాయగఢ్ కోటలో వేద పఠనాల మధ్య క్షత్రియ రాజులందరికీ అధిపతిగా కీర్తిస్తూ ఛత్రపతి అనే బిరుదును ప్రదానం చేశారు. 27 ఏళ్ల పాటు యుద్ధాల్లో గడిపి హిందూ రాజులకు ఆదర్శంగా నిలిచి సువిశాల మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పిన ఛత్రపతి శివాజీ 3 వారాల పాటు తీవ్ర జ్వరంతో బాధపడి 1680 ఏప్రిల్ 3న మధ్యాహ్నం 12 గంటలకు రాయగఢ్ కోటలో మరణించారు. ఇక ఆ తర్వాత నుంచి శివాజీ పెద్ద కొడుకైన శంభాజీ రాజ్యాన్ని చేపట్టి పరిపాలన కొనసాగించారు. కొందరు అభిప్రాయాల ప్రకారం తెలుపుతున్నది ఏమిటంటే శివాజీ జ్వరం వల్లనే చనిపోలేదని, వారి మరణం వెనుక కొందరి హస్తం ఉందని అంటున్నారు. వీరు తెలుపుతున్నది ఏమిటంటే శివాజీకి 2 భార్యలని, మొదటి భార్య కొడుకు శంభాజీ. కానీ శివాజీ మొదటి భార్య శంభాజీ పుట్టిన 2 సంవత్సరాలకి చనిపోయింది. అందువలన కొంతకాలానికి శివాజీ మరో వివాహం చేసుకోవాల్సి వచ్చింది. ఇక రెండవ భార్యకు పుట్టిన కొడుకు రాజారాం. శంభాజీ చిన్నప్పటి నుంచి తన తండ్రి శివాజీని స్ఫూర్తిగా తీసుకుని అన్నిటినీ నేర్చుకోవడంతో సైన్యంలో, రాజ్యంలో శంభాజీకి మంచి పేరు ఉండేది. కానీ ఇది శివాజీ రెండో భార్యకి నచ్చేది కాదు. ఎందుకంటే ఇలానే కొనసాగితే శంభాజీ రాజవుతాడని, తన కొడుకు రాజారాంకి ఆ అధికారం దక్కదని భయపడేది. కానీ శివాజీ కొడుకులు ఇద్దరు పెరుగుతూ పెద్దవాళ్ళవుతున్న సమయంలో ప్రజలంతా కూడా పెద్ద కొడుకు శంభాజీనే తర్వాతి రాజు అవ్వాలని కోరుకోవడం చూసిన ఈమె ఎలా అయినా తన కొడుకు రాజారామే అవ్వాలని, ఒకవేళ శివాజీ ఉంటే ఈ కోరిక తీరదని గ్రహించి తనే ఆహారంలో విషం కలిపి శివాజీని చంపిందని చెబుతున్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది మాత్రం నేటికి తెలియలేదు. ఇక ఏది ఏమైనప్పటికీ శివాజీ తర్వాత అతని పెద్ద కొడుకు శంభాజీ రాజయ్యాడు. భారతదేశాన్ని ఒక హిందూ దేశం నుంచి పూర్తి ఇస్లాం దేశంగా మార్చడమే ఔరంగజేబుకు ఉన్న ఏకైక కళ. ఇతని కంటే ముందు నుంచే చాలా మంది ముస్లిం రాజులు ఈ పని చేస్తూ వచ్చినప్పటికీ అంతగా సఫలం కాలేదు. కానీ ఔరంగజేబు ఈ విషయంలో ఎన్నో ప్రయత్నాలు చేశాడు. చాలా ప్రాంతాల్లో తాను అనుకున్నట్లుగానే జరిగినా కూడా శివాజీ ఉన్నంతకాలం వరకు తన ప్రాంతంలో ఔరంగజేబు ఏమీ చేయలేకపోయాడు. కానీ శివాజీ 1680లో మరణించాక అతనికున్న భయం తొలగిపోయింది, మంచి అవకాశం లభించింది అనుకున్నాడు. కానీ అయినప్పటికీ కూడా శివాజీ నిర్మించిన ఈ హిందూ సామ్రాజ్యాన్ని తన పెద్ద కొడుకు శంభాజీ ఏమాత్రం చెక్కు చెదరకుండా పాలిస్తూ తండ్రి ఆశయాల్లోనే జీవిస్తూ మొఘలుల పాలకులకు చుక్కలు చూపించాడు. కానీ శంభాజీని తన సొంత వారి ఘోరంగా వెన్నుపోటు పొడిచి ఔరంగజేబు చేతులకు బంధించి అందించారు. దాంతో ఔరంగజేబు శంభాజీని ఒంటెలకు కట్టేసి రాళ్లు పేడలతో కొట్టి అవమానించాడు. హిందూ మతం నుంచి ఇస్లాం మతానికి మారితే వదిలేస్తానని అన్నాడు. కానీ శంభాజీ ఎందుకు తలవంచలేదు. దాంతో శంభాజీని 40 రోజుల పాటు చిత్రహింసలు పెట్టి కనుగుడ్లు పీకి బతికొండంగానే చర్మం ఒలిచి చాలా ఘోరంగా నరికి చంపేశాడు. అంతేకాదు చరిత్రలో నేడు శంభాజీ యొక్క వీరత్వాన్ని తెలియకుండా దాచేశాడు. కానీ శంభాజీ తండ్రికి తగ్గ గొప్ప యోధుడు. తండ్రికి ఛత్రపతి బిరుదు ఉన్నట్లే శంభాజీకి ధర్మవీర్ అనే బిరుదు ఉంది. ఛత్రపతి శివాజీ మరణాంతరం శంభాజీ జీవితం ఎలా గడిచింది, అతన్ని ఎలా ఎవరు మోసం చేసి శత్రువులకు అప్పగించారు, శత్రువులు శంభాజీని ఎలా హింసించి చంపారు,
ఈ విషయాలకు సంబంధించిన వీడియో చేయాలో లేదో మీరే కామెంట్ సెక్షన్ లో తెలపండి. మీ అభిప్రాయం ప్రకారం మీరు కోరుకున్నట్లయితే తప్పకుండా మరికొద్ది రోజుల్లోనే ఈ వీడియోను కూడా రిలీజ్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీరు కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి తేబోతున్నాను. వాటిని మీరు కూడా పొందేందుకు మన తెలుగు